నమస్తే అందరికి వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే పోకో M4 Pro ఫోన్ ఎందుకు మంచి ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెల్కమ్ ప్రెస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. గైస్ ఫస్ట్ చూసుకుంటే డ్రాబ్యాక్స్ ఏమైనా లాస్ట్ ఎపిసోడ్ పోయి ఫస్ట్ హైలైట్స్ అయితే యూస్ చేసుకుందాం. సో 6.43 ఇంచెస్ AMOLED డిస్ప్లే వస్తుంది 90 Hz మీద. నా హ్యాండ్స్కి అయితే ఈజీగా సెట్ అయిపోతుంది 6.43 అంటే సింపుల్ చెప్పుకోవాలంటే 5.5 ఇంచెస్ నుంచి 6.2 కానీ 6 ఇంచెస్ అయినా సరే నా హ్యాండ్ ఈజీగా సరిపోతుంది. అబోవ్ 6 అంటే ఇట్లా కొంచెం మేనేజ్ చేయాల్సి వస్తుంది అన్నమాట. స్మార్ట్ ఫోన్ అది పక్క పెట్టేస్తే 65 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది అండ్ 5000 mAh వెయిట్ 33 వాట్స్ ఛార్జర్ ఉంది కాబట్టి మీకు ఐ థింక్ 1 అవర్ 10 మినిట్స్ 1 అవర్ 5 మినిట్స్ 0 to 100% ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. సో అది కూడా వద్దన్నా అంటే ఇట్లా మీకు ఈజీగా సింపుల్గా 80% అంటే కూడా 50 మినిట్స్ 45 మినిట్స్ కూడా ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అండ్ మీడియా హీలియో G96 ప్రాసెసర్ వస్తుంది అన్నమాట. డ్యూయల్ స్పీకర్స్ వస్తున్నాయి, కానీ ఒక స్పీకర్ ఎక్కువ వస్తుంది, ఒక స్పీకర్ తక్కువ వస్తుంది. లిక్విడ్ కూలింగ్ ఉంది, బాగుంది. హైలో 60 FPS ఫ్రేమ్స్ గేమ్ అయితే ఆడుకోవచ్చు. టర్బో ర్యామ్ వస్తుంది 11 GB దాకా కూడా అండ్ OG డిజైన్ ఉందన్నమాట. సో ర్యామ్ గురించి వచ్చింది కాబట్టి నేను దాని గురించి తర్వాత చెప్తాను. కానీ ఫస్ట్ అయితే ప్రైస్ చెప్తాను మీకు. సో ఫోన్ ఎక్కడ పర్చేస్ చేసుకోవాలంటే మీరు ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. 6 GB ర్యామ్ 64 GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 15,000 ఉంది. అండ్ 6 GB ర్యామ్ 100 GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 16,500 ఉంది. అదే 8 GB ర్యామ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 18,000. సో 6 GB ర్యామ్ 100 GB స్టోరేజ్ వేరియంట్కి అయితే పర్చేస్ చేసుకోకండి, మ్యాక్సిమం స్కిప్ చేయండి. సింపుల్గా చెప్పాలంటే గైస్ మీకు 6 GB ర్యామ్ 64 GB స్టోరేజ్ అయితే బేస్ వేరియంట్ ఉంది, అది బెటర్. మధ్యలో 6 GB ర్యామ్ 100 GB స్టోరేజ్ వేరియంట్ అయితే మీకు వేస్ట్ ఆఫ్ మై దాంట్లో ఇంకో 500 డేస్ అయితే మీకు 8 GB ర్యామ్ వేరియంట్ వస్తుంది అనేసి అయితే నా అడ్వైస్ అనమాట. సో ర్యామ్ గురించి వచ్చింది కాబట్టి ర్యామ్ గురించి అఫీషియల్ పోకో వాళ్ళ వెబ్సైట్ నుంచి చూపిస్తాను. స్పెక్స్ కాడ ర్యామ్ కేటగిరీలో చూద్దాం. సో ఇక్కడ మీకు 6 GB ర్యామ్ 8 GB ర్యామ్ వస్తుంది. LPDDR4X ర్యామ్, స్టోరేజ్ వచ్చేసరికి అయితే UFS 2.2 స్టోరేజ్ వస్తుంది. సో ఇది అఫీషియల్గా పోకో వాళ్ళ వెబ్సైట్లో ఉంది గైస్, మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఏదైతే టర్బో మోడ్ అనేసి ఉంది కదా, మీకు ఇది హైలైట్స్ చూపించేస్తుంది. స్టార్టింగ్లో మనకి టర్బో ర్యామ్ అనేసి ఇచ్చారు కదా. సో ఇక్కడ చూసుకుంటే అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లోనే 6 GB ర్యామ్ 64 GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 1 GB ఎక్స్ట్రా ర్యామ్ వస్తుంది, అంటే 7 GB అవుతుంది. అదే 6 GB ర్యామ్ 100 GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 2 GB ఎక్స్ట్రా ర్యామ్ వస్తుంది, అంటే 8 GB అవుతుంది. అండ్ అదే 8 GB ర్యామ్ ప్లస్ 100 GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 3 GB ఎక్స్ట్రా పడుతుంది. సో అది 11 GB అవుతుంది అన్నమాట. సో ఇక్కడ వాళ్ళు హైలైట్స్ ఇచ్చేటప్పుడు హయ్యర్ వేరియంట్ ఇచ్చారన్నమాట, బేస్ వేరియంట్ తీయలేరు. సో అదొక డిసప్పాయింట్మెంట్, కానీ పర్వాలేదు ఎందుకంటే వస్తుంది కాబట్టి ఇస్తారు అన్నట్టు మీరు చెక్ చేసుకోవాలనేసి కూడా వాళ్ళు అంటారు. సో బాగుంది. కెమెరా కూడా కొంచెం క్వాలిటీ అనేది తక్కువైంది. డిఫాల్ట్ కెమెరా యాప్ కంటే కూడా మీరు వేరే ఓపెన్ కెమెరా కానీ జీ క్యామ్ కానీ కొన్ని వేరే కెమెరా సెట్టింగ్స్తో మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. సెట్టింగ్ చేసుకొని తీసుకుంటే బెటర్ వస్తుంది. డిఫాల్ట్తో అయితే కొన్ని అప్డేట్స్ రావాలి. నెక్స్ట్ బ్యాటరీ కూడా ప్రాబ్లం లేదు, డిస్ప్లే కూడా ప్రాబ్లం లేదు, అండ్ చార్జర్ కూడా ఏం ప్రాబ్లం లేదు. డిజైన్స్ కూడా సూపర్గా ఉంది. ప్రాసెసర్ డీసెంట్ ప్రాసెసర్ గైస్, మంచిగా ఉంటుంది. అండ్ AMOLED డిస్ప్లే వస్తుంది 90 Hz, అది కూడా 65 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా వస్తుంది. అండ్ గైస్ ఇంకా 8 mm థిక్నెస్ వస్తుంది. సో చేతిలో పట్టుకున్న కూడా ఎక్కువ దొడ్డు కూడా లావుగా కూడా అనిపించదు. అండ్ ఓవరాల్ చూసుకున్న గైస్ 15,000 లోపల ఒక మంచి 4G ఫోన్ అనుకోవచ్చు. కానీ గైస్ మీకు ఒక మంచి 5G ఫోన్ కావాలంటే గైస్ ముందే చెప్తున్నా, మీరు 5G వేరియంట్ తీసుకోవచ్చు. పోకో M4 Pro 5G వేరియంట్ ఉంది. ఆ 5G వేరియంట్ కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. ఆ వేరియంట్ అయినా సరే దాని ప్రాసెసర్ డిఫరెన్స్ కొంచెం పర్ఫార్మెన్స్ బూస్ట్ అవుతుంది. సో అది 5G వేరియంట్ అన్నమాట, అండ్ ఇది 4G వేరియంట్ అన్నమాట. సో 5G ఎప్పుడు ఇండియాలో ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు కన్ఫర్మ్ అయితే తెలియదు. అండ్ వచ్చినా కూడా ఈ బ్యాండ్స్ సెట్ అయితే కూడా తెలియదు. సో అప్పటిదాకా మీరు ఈ ఫోన్ యూజ్ చేసి వాడేసి కూడా మళ్ళీ ఇంకో పోకో M5 రావచ్చు, లేకపోతే వేరే సిరీస్ కూడా రావచ్చు. అప్పటిదాకా అయితే ప్రస్తుతానికి మీకు కావాలి ఫోన్ మంచిది కావాలంటే ఇది ఒక ఆప్షన్ ఉంది. 10,000 లోపల ఇది ఒక మంచి ఆప్షన్. లేదన్నా నాకు వేరే కేటగిరీస్ ఏమని చూపించాలంటే ఇట్లా నేను సపరేట్గా ఒక వీడియో కూడా చేసినాను. టాప్ 3 5G స్మార్ట్ ఫోన్స్ అండర్ 15K అనేసి ఆ వీడియో ఒకసారి చూడండి. వీడియో ఇట్లా మీకు నచ్చిందంటే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి.
చిన్న రిక్వెస్ట్ అండ్ ఇంపార్టెంట్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం మనం కూడా ఈ వీడియో ఇక్కడ దాకా అయితే నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.